నీకు కనిపించే ఈ ప్రపంచం నిన్ను నిరుత్సాహపరచొచ్చు. కానీ, నీకు తెలియని ప్రపంచంలో చాలా చాలా అవకాశాలున్నాయి. ఈ మాట చెప్పడానికి రీజన్ ఏంటో తెలుసా? నువ్వు ఎన్ని చెప్పినా సరే, నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తూ ఉంటాను. అదేంటంటే, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి నువ్వు ఎదిగిపోతా ఉంటే ఇష్టం ఉండదు. వాళ్ళ చెయ్యి కింద నువ్వు ఉన్నన్ని రోజులే ఆళ్ళు నీతో మంచిగా ఉంటారు. ఎందుకంటే, నువ్వెప్పుడూ వాళ్ళని సాయం అడుగుతూ ఉండాలి. ఎప్పుడూ నీ పరిస్థితి కొంచెం వరస్ట్‌గానే ఉండాలి. అలా ఉన్నన్ని రోజులు మాత్రమే నీ చుట్టూ వాళ్ళుంటారు. నిన్ను "ఏం లేదులేరా, మనిషి అన్నాక తప్పదు" అని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. వన్స్ నువ్వు ఎదగడం మొదలుపెడుతున్నావు, నీ పరిస్థితి బావుంటుంది అని తెలిసిందనుకో, అక్కడి నుంచి ఏంటో తెలియకుండానే మనిషిలో ఒక దాన్నేమంటారు, ఒక రైవల్టీ స్టార్ట్ అయిపోద్ది. నాకు తెలిసి నాకే పర్సనల్‌గా అనిపిచ్చేది. ఎప్పుడు మన ఊళ్ళో తిరిగేవాడు టప్‌మని డబ్బులు సంపాదించేసాడు అనగానే నేనే పూసుకుని అప్పుడప్పుడు అనేసేవాడిని. ఆమె ఎక్కడ కన్నం వేసాడో అని అనేసేవాడిని. అది మనిషి నైజం. నేను చెప్తున్నాను కదా! నేనే అన్నాను చాలా సార్లు. ఏముందిలే బొక్క ఏదో చేత్తన్నాడు. అదేంటంటే ఇప్పుడు ఎప్పుడు మనకంటే ఒకడు బాగుపడాలి అని కోరుకుంటాం తప్ప, ఒకడు బాగుపడుతున్నాడు అన్నప్పుడు మనసులో ఖచ్చితంగా 100% ఏదో ఒక మూల ఒక గ్లిచ్ ఉంటది. ఉన్నదని చెప్పాడనుకో, ఆడు పచ్చి అబద్ధాలు కోరు. నాతో పాటు స్టార్ట్ అయిన యాక్టర్స్‌కి చాలామంది అవకాశాలొస్తాయి కదా! అప్పుడు నాకనిపిస్తది. ఈడికి ఎలా వచ్చింది? ఈడికి ఎందుకొచ్చేసింది? ఈడికి లోపల రగిలిపోతా ఉంటదనమాట. కానీ దాన్ని ఎప్పుడైతే ఓవర్‌కమ్ చేసుకుంటాడో ఆడు కొంచెం మనిషిలా బిహేవ్ చేస్తాడు. అలా కాకుండా పుల్లలు పెట్టాడనుకో ఆడు ఎదవ అవుతాడు. మనం ఆ కేటగిరీ కాదు కాబట్టి కాసేపు ఉన్నాక సర్లే మనకే టైం వస్తదనమాట. ఆడికొచ్చిందంటే మనకెందుకు రాదు అని చెప్పి నన్ను నేను మోటివేట్ చేసుకుంటా. సో, అందుకని చెప్పి ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచానికి పనేంటంటే నేను లాగేయాలి. ఏదోలా లాగేయాలి. ఏదోలా డిసప్పాయింట్ చేసేయాలి. ఏదోలాగా నిన్ను ఓదారుస్తూ ఉండాలి. ఇది వాళ్ళ కాన్సెప్ట్ కదా! అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అక్కడే అవకాశాల కోసం వెతుక్కొని, మళ్ళీ అక్కడే ఎవరినో ఒకడిని సాయం అడిగి, అక్కడే నువ్వేం ఆలోచిస్తున్నావో అది ఆళ్ళకి చెప్పేసి, అక్కడే నీ ప్లాన్‌లన్నీ ఎక్స్‌పోజ్ చేసేసి, నువ్వెలా ప్లాన్ చేసుకుంటున్నావు, ఏ ఫీల్డ్‌లోకెళ్ళబోతున్నావు, నువ్వేం చేయబోతున్నావు అన్నీ ఆళ్ళ ముందు పెట్టేసావనుకో, ఎలా ఉంటది చెప్పు? ఇప్పుడు కుక్క కరుస్తుంది అని చెప్పి నీకు తెలుసు. అందుకని నువ్వు గోడెక్కేసావు. గోడెక్కినప్పుడు ఏం చేయాలి? అవతల పక్కకి దూకేసి, అటునుంచి దొబ్బేయాలి సైలెంట్‌గా. కానీ నువ్వేం చేస్తున్నావో తెలుసా? అది కరుస్తుందని తెలిసి గోడెక్కి కూర్చుని, సర్లే అసలు కరుత్తదో కరదో చూద్దాం, కరవదేమో, మనమే ఎక్కువ ఫీల్ అవుతున్నాము అని చెప్పి మళ్ళీ ఆ కుక్క దగ్గరికి దిగుతున్నావు. అదేం చేస్తది? పిచ్చ పిచ్చగా కరిసి దొబ్బుతది. దానివల్ల నువ్వు ఇంజెక్షన్‌లు చేయించుకోవాలి, పచ్యం చేయాలి. ఇయన్నీ చేసేలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అందుకని ఒక థియరీ ఉంది. అదేంటంటే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను లాగేయాలని చూసినప్పుడు నువ్వు కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోవాలి. నీకు తెలియని వాళ్ళతో పరిచయం పెంచుకో. అసలు నువ్వెవరో తెలియని ఏరియాలో ఇన్‌స్టాల్ అవ్వు. అక్కడి నుంచి నువ్వు ఎలా ఉంటున్నావో, నువ్వంటే ఏంటో అలాగే బ్రతకడం మొదలుపెట్టు. అప్పుడేమవుతదో తెలుసా? నీ గురించి ఆళ్ళకేమీ తెలీదు. నీ బ్యాక్‌డ్రాప్ తెలీదు. నీ క్యారెక్టర్ గురించి తెలీదు. లేదంటే మీ తాత ముత్తాతలో, మీ అమ్మానాన్నలో, మీ ఫ్రెండ్సు, మీ ఊరు, మీ సర్కిల్ గురించి ఏం తెలీదు. నువ్వేం చెప్తే అదే అక్కడ కొత్తగా నిన్ను వాళ్ళకి చూపిస్తది. అంటే నువ్వు కొత్తగా పుట్టినట్టు. అప్పుడేమవుతుంది? నువ్వెవడికి సంజేసి చెప్పుకోనక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఏదో గొప్పగా సాధిద్దాం, మంచిగా చేద్దాం అని తిరుగుతున్నావు కాబట్టి నీకొక కొత్త సర్కిల్ ఒస్తది. ఆ కొత్త సర్కిల్‌లో నిజాయితీగా నువ్వెలా ఉంటున్నావో అలా ఉండు. అక్కడ కూడా ఎవడో ఒకడు అపార్థం చేసుకునేవాడు ఉంటాడు. కానీ నీ బ్యాక్‌గ్రౌండ్‌నో, లేదంటే నీ ఊరినో, లేదంటే నీ పరివారాన్నో నీతో పోల్చడం మానేస్తారు. అట్‌లీస్ట్ అలాంటి చోట, అలాంటి కొత్త ప్రపంచంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నీ టాలెంట్, నీ ఐడియాసు, నీ స్పీడు, నీ స్పిరిట్ అన్నీ ఎంతో కొంత వాళ్ళకి అర్థమవుతాయి. ఎందుకంటే వాళ్ళకి నీకు పెద్ద పెద్ద స్నేహాలు లేవు, గొడవలు లేవు. నీ మీదేమీ పర్సనల్ గ్లిడ్జ్ ఉండదు. కాబట్టి అక్కడ నీకు ఛాన్సెస్ ఎక్కువ దొరుకుతాయి. దాన్నే నేను మరో ప్రపంచం అంటున్నాను. అలా కాకుండా నువ్వున్న ఊళ్ళోనే
లేదంటే నువ్వున్న హైదరాబాద్‌లోనే, నువ్వున్న బెంగుళూరులోనే, నువ్వున్న ఖత్తర్‌లోనో, కువైట్‌లోనో నీ చుట్టూ ఉన్నోళ్ళ దగ్గరే ఎప్పుడు చూడు వాళ్ళ దగ్గరే అవకాశాల కోసం వెతికి, వాళ్ళ నుంచి ఇంకొకడికి "రేయ్! పలానోడు నీకు తెలుసు కదరా! ఆడిని రికమెండ్ చేయరా" అని చెప్పి ఆడి దగ్గరికెళ్ళి, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయ్యి, మళ్ళీ వెనక్కొచ్చి, "నీ అమ్మ నేను ఇంత నిజాయితీగా వీళ్ళందరి దగ్గర ఉంటే, ఈడేమో నేను అక్కడ ఉద్యోగానికెళ్తే అక్కడ పుల్ల పెట్టాడంట, నాకు ఉద్యోగం పోయిందని" ఏడుస్తావు. లేదంటే నాకు పెళ్లి సంబంధం వచ్చిందంట, మా ఇంటి పక్కోడే ఇలా నా గురించి చెడ్డగా చెప్పాడని ఏడుస్తూ, ఇయన్నీ ఏడవడాలు ఎందుకు? ప్రపంచాన్ని మార్చి పడదొబ్బు. ఆ ఫ్లేవర్ మార్చుకో. నిన్ను నువ్వు కొత్తగా వేరే చోట పరిచయం చేసుకో. కొత్తగా అంటే మారిపోయి స్వామీజీలా యాక్ట్ చేయమని చెప్పట్లా నేను. నిన్ను నువ్వు ఒరిజినల్‌గా వేరే ప్లేస్‌లో ఇంట్రడ్యూస్ చేసుకో. అక్కడ ఖచ్చితంగా నీకొక ప్రపంచం క్రియేట్ అవుతది. ఆ ప్రపంచంలో కుళ్ళు, కుతంత్రాలు అనేవి లేవని నేను చెప్పను గానీ, అక్కడ నీ బ్యాక్‌గ్రౌండ్‌లు, నీ బ్యాక్‌డ్రాప్‌లు లేదంటే నీకుండే రకరకాల ఈటికంటే, నీకుండే మెచ్యూరిటీని, నీకుండే తెలివితేటలని ఎక్కువగా చూస్తారాళ్ళు. "అరేయ్! మనోడు పలానా మన బ్యాచ్‌లో కొత్తోడు యాడ్ అయ్యాడురా బానే ఉంటాడు. మనోడి ఐడియాలజీ బావుంటది. చెప్తాడు, మాట్లాడతాడు. కొంచెం ఇలా చేద్దాం అనుకుంటున్నాడంట ఏదో ప్లాను. మనోడు ఎవడో ఉన్నాడు కదా! ఒకసారి చెప్పండి. వర్కౌట్ అవుతే ఆళ్ళు విన్ అండ్ విన్ సిట్యుయేషన్ ఉంటది కదా!" అని చెప్పి డిస్కషన్‌లు జరుగుతాయి ఖచ్చితంగా. నేను దానికి. నేను ప్రూఫ్ దానికి. ఎందుకంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేది మన బాగు కోరుకోనోళ్ళ దగ్గర చెప్పడం ఎంత మూర్ఖత్వం అంటే, దాంట్లో తప్పు నీదే. నువ్వే అంటావు కదా! నా చుట్టూ ఎవడో సవ్యంగా లేడని నువ్వే అంటావు. నువ్వే ఏడుస్తావు. బోరున గోల కింద ఉంటావు. మళ్ళీ ఆళ్ళ దగ్గరే కూర్చుంటావు. ఆళ్ళ దగ్గరే చెప్తావు నీ సీక్రెట్స్ అన్నీని. నీ ప్లానింగ్స్ అన్నీ వాళ్ళ దగ్గరే పెద్ద మ్యాప్ వేసి మరీ చెప్తావు. ఇంక నువ్వెలా బాగుపడతావు? బాగుపడవు. బాగుపడాలంటే దయచేసి నువ్వు ఇప్పుడున్న ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉందో దాన్ని వదిలిపెట్టేసేయి. ఆ ఎన్విరాన్మెంట్ చెడ్డదా? లేదంటే ఆళ్ళందరూ చెడ్డోళ్ళా? లేదంటే ఆళ్ళందరూ పిచ్చనా కొడుకులు ఇదంతా పక్కన పెట్టేయి. వాళ్ళ నైజం, వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు అలాగే బ్రతుకుతారు. సో, వాళ్ళని నువ్వు వేలెత్తి చూపించడం చాలా తప్పు. అక్కడి నుంచి నువ్వు వెలిగిపోవడానికి నీకేంటి లాసు? అక్కడి నుంచి వెళ్ళడానికి నీకెందుకు బద్ధకం? అక్కడి నుంచి దొబ్బేయొచ్చు కదా నువ్వు. నువ్వెళ్ళవు. కానీ జనాన్ని తిడతావు. ఎళ్ళకు. నీకు పలానా ఏరియాలో ఉంటున్నావు అబ్బా! ఆ ఏరియాలో ఎప్పటినుంచో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నావు హైదరాబాద్‌లో. అక్కడ అందరూ పరిచయం అయ్యారు. అందరూ ఉన్నారు గానీ, అందరూ ఎప్పుడూ కూడా నీ గురించి బ్యాడ్‌గా అనుకుంటున్నారు. లేదంటే నీకేమన్నా కావాలి, సాయం చేయాలి అనుకున్నప్పుడు ఎవడో సాయం చేయకపోగా అన్నీ చెడగొడుతున్నారనుకో. హైదరాబాద్‌లో అదొక్క ఏరియా ఉందా? కూకట్పల్లిలో అలాంటి ఏరియా ఉన్నప్పుడు, నువ్వు అలాంటి ఏరియాలో ఉన్నప్పుడు ఎల్బీ నగర్ పో. అయిబాబోయ్! నాకు ఆఫీస్ దూరం అయిపోద్ది హైటెక్ సిటీ అన్నావనుకో, ఆ మూల మణికొండ ఉంది. అక్కడికెళ్ళిపో. లేదంటే మీ ఊళ్ళో, ఈ ఊరు చెడ్డది ఏమో ఊళ్ళో ఎవడో బాగుపడనివ్వట్లేదు, ఊళ్ళో సంపాదన లేదు, ఊళ్ళో మంచోడు లేడు అనడానికి వేరే ఊరు వెళ్ళిపో. ఎల్లవు. మళ్ళీ నీకు రకరకాల నామోషీలు ఊరు వదిలి వెళ్ళిపోయాడు, మళ్ళీ రకరకాల పారిపోయాడు అంటారు. మనం ఎందుకు పారిపోతాం? ఇక్కడే బతికి చూపిస్తాం. ఎందుకురా పౌరుషాలని నాకు అర్థం కాక అడుగుతాను. పారిపో. పారిపోయాడు అనుకోని, నువ్వేమన్నా ఎవరిదైనా దొబ్బేసి వెళ్తున్నావా? లేదంటే ఎవళ్ళ మెడలో అన్న మంగళసూత్రాలు లాక్కెళ్ళిపోతున్నావు, గొలుసులు లాక్కెళ్ళిపోతున్నావు. కాదు కదా! పారిపోతున్నావు. ఎక్కడి నుంచి పారిపోతున్నావు? నిన్ను కిందకి లాగేయాలి అని చూసే కళ్ళ నుంచి, ఆ చేతుల నుంచి, ఆ ఆలోచన నుంచి పారిపోతున్నావు. పారిపో హ్యాపీగా. నేను చాలా సార్లు పారిపోయాను అలా. అక్కడ ఆళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. దూరంగా వెళ్ళిపోతే ఖచ్చితంగా ఒక కొత్త ప్రపంచం క్రియేట్ అవుద్ది. ఎందుకంటే నువ్వు వెళ్ళిన కొత్త ప్లేస్‌లో అందరూ నిన్ను కొత్తగానే చూస్తారు. పలానా పృథ్వీ ఏం చేస్తా ఉంటాడు? మనోడు రైటింగ్స్ చేసుకుంటూ ఉంటాడు. సినిమాలంటూ తిరుగుతూ ఉంటాడు. సో, అవకాశాల కోసం చూస్తున్నాడు. అంతే అయిపోయింది. అక్కడితో నీ ఊరు, నీ గోత్రం లేదంటే నువ్వు, నీ కథ, నీ కమామేషు బొచ్చి ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే అందరూ బిజీగానే ఉంటారు. సో, ఈసారి నుంచి ఆ కొత్తగా వెళ్ళిన చోట్లో మరీ రాసేసుకుని, పూసేసుకుని పరిచయాలు కాకుండా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ వరకు పెట్టుకున్నావనుకో నీకో రెస్పెక్ట్ ఉంటది. మనోడొస్తాడు, ఆడి పనేదోటి చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. హి ఈజ్ ఎ నైస్ గాయ్. బావుంది కదా ఇది. అలా కాకుండా మళ్ళీ నువ్వు వాళ్ళ మధ్యలోకి దూరిపోయి ఆళ్ళ కథలో, ఆళ్ళ పురాణాలో లేదంటే ఆళ్ళ దరిద్రాలన్నీ నువ్వు ఏలిపెట్టి కెలికేసి, నువ్వు పెద్ద దానవీర సూరకర్ణుల్లాగా మళ్ళీ మధ్యలో వాళ్ళకి సలహాలు, సూచనలు ఇచ్చేసి కెలికేసుకున్నావనుకో, మళ్ళీ పారిపోవాల్సొస్తది అక్కడి నుంచి. అందుకని మళ్ళీ చెప్తున్నాను. నీ చుట్టూ ఉండే ప్రపంచం ఖచ్చితంగా నిన్ను కిందకి లాగేదయ్యే ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఒకడు సర్రమని చారాజువలా ఎదిగిపోతున్నాడంటే ఎవ్వడికి ఇష్టం ఉండదు. నీళ్ళు పోసేయాలని చూస్తారు. నేను చెప్తున్నాను కదా! నాకే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటది. నా తోటోడు ఎవడో ఛీ అనిపిస్తది. ఇది నిజం. నీకు అనిపిచ్చే ఉంటది. కానీ నువ్వు చెప్పడానికి జంకుతావేమో నేను జంకట్లా.
అలా అని నేను ఎప్పుడూ పోవాలని కోరుకోను. సరే మనకే ఒక టైం వస్తది కదా! అని దాన్ని కూడా మోటివేషన్ కైండ్ ఆఫ్ లైఫ్‌గా తీసుకుంటాను. అందుకని నువ్వు గాని అలాంటి లూప్‌లో ఉంటే దయచేసి బయటకొచ్చేయి చెప్తాను. అర్జెంట్‌గా బయటకొచ్చేయి. అవతలోడు ఏమనుకున్నా పర్లేదు బయటకొచ్చేయి. కొత్త ప్లేస్‌లో కొత్తగా పుట్టమని చెప్తున్నాను. కొత్తగా నిన్ను నువ్వు ఆవిష్కరించుకున్నావనుకో కొత్తగా ఎంత గొప్పగా ఉంటదో తెలుసా? మళ్ళీ పుట్టినప్పుడు, ఆ పుట్టుక నీకు తెలిసినప్పుడు, అది గొప్పగా ఉన్నప్పుడు, నీ లైఫ్ ఇంకెంత గొప్పగా ఉంటదో ఒక్కసారి ఆలోచించుకో.